హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి, ఇక్కడ మీరు చూసిన యాంప్లిఫైయర్ జోన్ ఉంది కదా, ఇక్కడ మీరు పేరు చూడొచ్చు, డీజేఏ 2500. ఓకే, మనకి స్టూడియో మాస్టర్ డీజేఏ 2500 యాంప్లిఫైయర్ ఉంటుంది కదా, దాని యొక్క ఛానల్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కంప్లీట్గా బర్న్ అయిపోవడం అయితే జరిగింది. ఓకే, మనకి కస్టమర్ అయితే రిపేర్ అయితే వద్దు, డైరెక్ట్గా కొత్త జోన్ అనేది చేంజ్ చేయమని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బోర్డు అనేది రిమూవ్ చేసేసి న్యూ బోర్డుతో రీప్లేస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, మనం ఎటువంటి టిప్స్ అనేది తీసుకోవాలి మనం కొత్త బోర్డు అనేది వేసే ముందు, అదేవిధంగా మనం ఏ విధంగా సెట్ చేసుకున్న తర్వాత యాంప్లిఫైయర్లో ఇన్స్టాల్ చేసుకుని ఏ విధంగా చెక్ చేయాలి ఏంటి అనేది క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా, సో వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, వీటికి సంబంధించిన స్క్రూస్ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ మోస్ఫెట్లు కావచ్చు, ట్రాన్సిస్టర్లు కావచ్చు, ఈ స్క్రూస్ అయితే అన్ని రిమూవ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఇక్కడ మిషన్ సహాయంతో కంప్లీట్గా అన్ని స్క్రూస్ అనేది రిమూవ్ చేసేస్తాను. ఇక్కడ ఒక్కొక్క స్క్రూ అనేది రిమూవ్ చేసేసినట్లయితే మనకి బోర్డు అనేది బయటకు అయితే వచ్చేస్తుంది. ఓకే, నేను రిమూవ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక సైడ్ అయితే మనకి కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా మనం స్క్రూస్ అనేది రిమూవ్ చేసినట్లయితే బోర్డు అయితే బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను కంప్లీట్గా బోర్డు అనేది రిమూవ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, మనకి ఈ ట్రాన్సిస్టర్స్ మనకు ఉన్న మైకా సీట్స్ ఇవన్నీ అనేది నేను నీట్గా సెట్ చేసుకొని మనకి ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. మనకి ఇవి పోయినట్లయితే మళ్ళీ మనకి దీని కింద పెట్టకపోయినట్లయితే ట్రాన్సిస్టర్తో హీట్ సింక్ అనేది షార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని తర్వాత మళ్ళీ కొత్త బోర్డు వేసినప్పుడు వీటికి థర్మల్ పేస్ట్ అనేది అప్లై చేసేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు స్టెప్ బై స్టెప్, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా, మనకి కంప్లీట్గా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ రెండు మనకి థర్మోస్టాట్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మనం ఓపెన్ చేసిన ఛానల్ బోర్డు. ఇప్పుడు మనం దీనికి న్యూ బోర్డు అనేది ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఓపెన్ చేసిన మైకా షీట్స్ ఉన్నాయి కదా, వీటి వెనుక మనకి ఈ విధంగా హీట్ సింక్ పేస్ట్ ఉంటుంది, సింపుల్గా థర్మల్ పేస్ట్ అని చెప్పేసి అంటారు. దీన్ని అయితే ఈ విధంగా అప్లై చేసేసి మనం దీనికైతే స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా షీట్ మీద నీట్గా అప్లై చేసేసి ఇక్కడ మనకి ట్రాన్సిస్టర్ ఫిట్ అయ్యే ప్లేసెస్ ఉంటాయి కదా, నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా హోల్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టేసి ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మైకా సీట్స్ అనేది కంప్లీట్గా హీట్ సింక్ మీద అయితే సెట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ బోర్డు ఉంటుంది కదా, మనం దీనికి కూడా ఈ ట్రాన్సిస్టర్ బ్యాక్ సైడ్ అన్నిటికీ ఈ విధంగా థర్మల్ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి హీట్ అనేది పర్ఫెక్ట్గా హీట్ సింక్ మీదకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా అన్ని ట్రాన్సిస్టర్లకి ఇక్కడ ఉన్న మోస్ఫెట్లకు కావచ్చు, డ్రైవ్ టీఆర్లకు కావచ్చు, కంప్లీట్గా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఫిట్ చేసుకోవాలి. ఓకే, నేను ఇదంతా అప్లై చేసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం కంప్లీట్గా థర్మల్ పేస్ట్ అనేది అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మనకి ప్లేసింగ్ అనేది చూసుకొని ఈ విధంగా హీట్ సింక్ మీదకి అయితే కూర్చోబెట్టుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా కూర్చున్న తర్వాత మనకి వీటికి సంబంధించిన హోల్స్ ఉంటాయి కదా, వీటిలో స్క్రూస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం స్క్రూస్ అనేది ఫిట్ చేసినప్పుడు మైకా సీట్తో ట్రాన్సిస్టర్ అనేది హీట్ సింక్కి షార్ట్ అవ్వకుండా ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ విధంగా ఫిట్ చేస్తున్నాను కదా, ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత కరెక్ట్గా మైకా సీట్ అనేది ట్రాన్సిస్టర్కి దీనికి ఇన్సులేషన్గా ఉండాలి. కొంచెం ఏదైనా అటు ఇటు ఉన్నట్టయితే నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, అటు ఇటుగా ఉన్నట్లయితే మైకా సీట్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ట్రాన్సిస్టర్కి 4 సైడ్స్ అనేది కొంచెం బయటకు ఉండాలి. ఈ విధంగా ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి బోర్డు కంప్లీట్గా నేను హీట్ సింక్ మీదకి అయితే ఫిట్ చేసుకోవడం జరిగింది. ఒరిజినల్ ట్రాన్సిస్టర్ బోర్డు అనేది యూజ్ చేయడం జరిగింది. మనకి టోషిబా కంపెనీకి సంబంధించిన ట్రాన్సిస్టర్లు ఇవి. ఓకే, ఇందులో నార్మల్ CDI సిరీస్ అవి కూడా ఉండడం జరుగుతుంది, బట్ మనం అయితే అవి అయితే యూజ్ చేయలేదు, ఒరిజినల్ క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ బోర్డుని ఒకసారి యాంప్లిఫైయర్లో ఇన్స్టాల్ చేసి మనకి ఏ విధంగా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. అంటే మనం టెస్టింగ్ అనేది చేద్దాం, ఓకే అయిందా లేదా అనేది. ఓకే, చూస్తున్నారు కదా, మనం దీంట్లో అయితే ఇన్స్టాల్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఈ బోర్డు అనేది మనకి పవర్ సప్లై, అవుట్పుట్ ఇవన్నీ కనెక్ట్ చేస్తున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వీటికి సంబంధించిన జాకులు అయితే ఉండడం జరుగుతుంది. ఆ జాకులు అనేది మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను యాంప్లిఫైయర్ అనేది ఆన్ చేస్తున్నాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ యాంప్లిఫైయర్ అనేది ఆన్ చేయడం జరిగింది. ఇక్కడ 2 జోన్లు ప్రొడక్షన్ మోడ్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి 2 జోన్లు అనేది రిలే అనేది ఆన్ అయిపోయి ప్రొడక్షన్ నుంచి అయితే రిలీజ్ అయిపోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం కొత్త బోర్డు అనేది B జోన్కి అయితే వేయడం జరిగింది. ఒకసారి నేను స్టీరియో మోడ్లో సెట్ చేసేసి B జోన్కి ఇన్పుట్ అనేది కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను జాక్ ద్వారా దీన్ని కనెక్ట్ చేస్తాను. యాంప్లిఫైయర్ స్టీరియో మోడ్లో పెట్టి ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ జాక్ని టచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ సిగ్నల్ అనేది వస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. మీరు వాల్యూమ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ టచ్ చేసినప్పుడు మనకి సిగ్నల్ అనేది వస్తుంది.
ఓకే, ఒకసారి నేను బాక్స్ అనేది పెట్టేసి మీకు స్పీకర్ కనెక్షన్ చేసి గ్రిడ్ అనేది చూపిస్తాను. స్పీకర్ అనేది కనెక్ట్ చేసుకోవడం జరిగిన నుంచి ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మీకు గ్రిడ్ అనేది చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి సిగ్నల్ లైటింగ్ అనేది గ్లో అవుతుంది, అదేవిధంగా గ్రిడ్ అనేది వస్తుంది. సో పర్ఫెక్ట్గా మనకి ఆంప్లిఫైర్ బోర్డ్ అనేది సెట్ అయిపోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ అనేది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకి ప్రాబ్లం అనేది రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.